సెంట్లు, పౌడర్లు వాడడు. పూల వాసన అతనికి నచ్చుతుంది. కార్పెట్ మీద కంటే మట్టి మీద నడిస్తే బాగుంటుంది. బెడ్ మీద పడుకున్నా నిద్ర పట్టలేదు. పక్కన ఉన్న స్టడీ రూంలోకి వెళ్ళాడు. షెల్ఫ్లో పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ 4-5 సార్లు చదివేసినవే. కొత్త పుస్తకాలు కొనుక్కోవాలి అనుకున్నాడు. కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. నెట్ ఓపెన్ చేసి తనకు నచ్చిన ఈమెయిల్స్ చెక్ చేసుకున్నాడు. అవన్నీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు సంబంధించినవే. స్నేహితులు తక్కువ. చదువుకునే రోజుల్లో తను శ్రీమంతుడని నలుగురికి తెలిసేటట్లు తిరిగేవాడు కాదు. మిడిల్ క్లాస్ కుటుంబాన్నించి వచ్చానని చెప్పుకునేవాడు. అతన్ని ఎవరూ పట్టించుకునేవాళ్ళు కాదు. అందరి స్టూడెంట్స్లో అతను ఓ విద్యార్థి. కోటీశ్వరుడని తెలిస్తే చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లా చేరతారని అనుకునేవాడు. ఎవరికి తన ఇల్లు ఎక్కడ ఉందో కూడా తెలియదు. గంటసేపు స్టడీ రూంలో గడిపి బెడ్రూంలోకి వచ్చేశాడు. బెడ్ మీద ఓ పక్క నుంచి మరో అంచుకు దొర్లాడు. చేతితో బెడ్ను నిమిరాడు. ఎప్పుడూ రాని ఆలోచన మెదడు పొరల్లో మెదిలింది. ఈ బెడ్ మీద తన పక్కన పడుకునే యువతి ఎవరు? ఎలా ఉంటుందో? ఎక్కడ ఉందో? కమ్మటి నిద్ర కమ్ముకు వచ్చింది. ఒళ్లంతా వయ్యారంతో మెరుపు తీగలా మెరిసిపోతున్న ఓ అమ్మాయి కొండ మీద చెట్టు క్రింద కూర్చొని చేతితో సైగ చేసి దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళితే అడవి పూల వాసన చుట్టుముట్టేసింది. ఉక్కిరిబిక్కిరయ్యాడు. మెలకువ వచ్చి చూస్తే మెత్తటి దిండు తన ముఖం మీద ఉంది. దిండు పక్కకు నెట్టి లేచి టేబుల్ మీద మంచినీళ్ళు జగ్గు దగ్గరికి వెళ్ళి గ్లాసు మంచినీళ్లు గటగటా తాగేశాడు. మళ్ళీ బెడ్ మీదకి చేరి నిద్రలోకి జారుకుంటే ఆ అమ్మాయి పక్కన కూర్చొని మాటలు చెబుతూ ఉంది కలలో. ఈసారి మెలకువ రాలేదు వరుణ్కి. చిట్టయ్య పెద్ద కర్మ ఏ లోటు లేకుండా జరిగింది. పైకి కనిపించడు. చిట్టయ్యకు ఉన్న జాగ్రత్త ఎవరికీ ఉండదు. బాపయ్య అనారోగ్యంతో సతమతమవుతూ ఉంటే ఒకవేళ ఆయన చచ్చిపోతే ఇబ్బంది లేకుండా ఇంట్లో 50,000 ఉంచాడు. ఆ పైకం చిట్టయ్య కర్మకాండలకు భోజనాలకు సరిపోయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలనుకుంది సుగుణ. తాతను అడిగితే తనకేమీ తెలియదన్నాడు. ఆయనకి లోకజ్ఞానం ఉంది కానీ అక్షరం ముక్క రాదు. ఉన్న 5 ఎకరాల పొలం కూడా చిట్టయ్య కొనుక్కున్నదే. బీరువాలో ఉన్న దస్తావేజులు, బ్యాంక్ పాస్ పుస్తక బయటికి తీసి అన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. 6 నెలల క్రిందట సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ చూసి ఆశ్చర్యపోయింది సుగుణ. 5 ఎకరాల పొలంలో సగం సుగుణ పేర రాశాడు. బ్యాంక్ పాస్బుక్కుల్లో 6 లక్షల నగదు నిలవ ఉన్నట్టు తేలింది. బ్యాంకుకు వెళ్లి అడిగితే ఆ డబ్బుకు నామినీగా సుగుణ పేరే రాసి ఉండటం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. తనను ద్వేషించిన తండ్రి సగం ఆస్తి తన మీద రాయటం. తనను ఇబ్బంది పెట్టిన రోజుల్లో కూడా తండ్రి అంటే ఎప్పుడూ ద్వేషం పెంచుకోలేదు. కళ్ళు చెమర్చాయి సుగుణకు. చివరి రోజుల్లోనైనా తండ్రి మనసులో తనకు స్థానం దక్కింది. కూతురుగా గుర్తించి కుటుంబ బాధ్యతలు తనకు అప్పగించాడు తన మీద నమ్మకంతో. గుడికి వెళ్ళినప్పుడు పూజారి ఓ విషయం చెప్పాడు. గుడికి అహోబిలం నుంచి స్వామివారు వచ్చారు. ఆయన మహాపండితుడు. నెల రోజుల పాటు భారతదేశంలోని అద్భుత ఘట్టాలను రసవత్తంగా వివరించారు. ఆ స్వాముల వారిని చిట్టయ్య ఓ ప్రశ్న అడిగాడు. స్వామి, నేను నా భార్య అందచందాలు లేనివాళ్ళం. ఇద్దరిది నలుపు రంగు. నా కూతురు బంగారు వర్ణంలో పుట్టింది. దివి నుండి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఉంటుంది. నాకు పుట్టిన అమ్మాయేనా అని అడిగాడు చిట్టయ్య. మీ నాన్న మీ తాతల పోలికలు నీకు వచ్చాయా అని అడిగాడు స్వామీజీ. లేదండి, మా నాన్న తాతలది మంచి పుట్టుక. 6 అడుగుల పొడుగు, పెద్ద ఛాతీ, నల్లటి వంకీల జుట్టు, విశాలమైన నుదురుతో నాకంటే చక్కగా ఉంటారు. వాళ్ళ పోలికలు నీకెందుకు రాలేదు? అయోమయంగా చూశాడు స్వామీజీ వైపు. మీ నాన్న తాత రూపురేఖలు పోలికలు నీకు రాకపోయినా మీ వంశంలో నీకు ముందు 7 తరాల్లో ఎవరో ఒకరు నీలాగా ఉండి ఉంటారు. అతని పోలికలే నీకు వచ్చాయి. అలాగే నీ కూతురు కూడా మీ నాయనమ్మో అంతకుముందు తరం వారి పోలికలో లేక మీ ఆవిడ ముందు తరాల వారి పోలికలో వచ్చి ఉంటాయి. దేవుడు నీకు నాకు ఎవరికీ కనిపించడు. కానీ ఆయన ఉన్నాడని అందరం నమ్ముతున్నాం కదా. ఆ నమ్మకంతోనే కదా రోజు నువ్వు గుడికి వచ్చి నా ప్రవచనాలు వింటున్నావు. భగవంతుడి లీలలు తెలుసుకోవాలనే కదా మనం ఇక్కడ కూర్చొని ముచ్చటిస్తున్నది. అరటిపండు ఒలిచినట్లు వివరంగా చెప్పాడు స్వామీజీ. వారం రోజుల తర్వాత చిట్టయ్య పూజారిని కలిసి నా తప్పు నేను తెలుసుకున్నాను. సుగుణ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డే. నిన్నే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సగం పొలం ఆ అమ్మాయి పేరున రిజిస్టర్ చేయించాను అని చెప్పాడట. మీ నాన్న అజ్ఞానం అనే అంధకారంలో నడిచాడు. జీవితం చివరి దశ చివరకు కాంతి కిరణాలు వెలుగుదారిని చూపాయి. తప్పులు చేయటం మానవ నైజం. ఆ తప్పులు సరిదిద్దుకోవటమే దైవత్వం. మీ నాన్న పుణ్యలోకాలకు చేరుకొని ఉంటాడు. దిగులు పడకుండా ముందుకు నడవండి అన్నాడు పూజారి. పూజారి చెప్పిన ఆ సంఘటన తాతకు చెప్పింది. చనిపోక ముందు నెల రోజులు మీ అమ్మను గురించి తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చేవాడు.
మీ ఆవిడ వెళ్ళిపోయి 20 ఏళ్ళు అయితే ఇప్పుడు ఏడుస్తున్నావెందుకు అని అడిగితే గొడ్డును బాదినట్లు బాదాను. ఒక్కరోజు కూడా నన్ను తిట్టలేదు. ఇంటి దీపాన్ని నేనే ఆర్పేశాను అని బాధపడ్డాడు. నా కళ్ళ ముందే పుట్టి పెరిగి బూడిదయ్యాడు. అన్నీ మర్చిపోయే ప్రయత్నం చేద్దాం అన్నాడు బాపయ్య. సత్యంకి ఎంసెట్లో 10వ ర్యాంకు వచ్చింది. గుంటూరులోనే మెడిసిన్ సీటు వచ్చింది. ఫ్రీ సీటు అయినా బాగా ఖర్చు అవుతుంది అక్క. ఎంబీబీఎస్ చదివితే సరిపోదు. ఎంఎస్ చెయ్యాలి. 7-8 ఏళ్ళు చదవాల్సి ఉంటుంది. ఎంఎస్ సీటు ఎక్కడ వస్తుందో తెలియదు. హాస్టల్లో ఉండి చదవాలి. ఆ ఖర్చు తట్టుకుంటామా అని అడిగాడు సత్యం. ఖర్చు గురించి నువ్వేం ఆలోచించకు. నువ్వు ఎంతవరకు చదివితే అంతవరకు చదివించే బాధ్యత నాది. అవసరమైతే పొలం అమ్మేద్దాం. నువ్వు గుంటూరు వెళ్ళి చదువుకో. నువ్వు డాక్టర్వి కావాలి. పట్టుదలతో చదువు అంది సుగుణ. అలాగే అక్క సంతోషంతో పొంగిపోయాడు. ఇంట్లో నుంచి రోడ్డు మీదకి రాగానే పాలకొండ సర్పంచ్ అచ్యుతరామయ్య ఎదురొచ్చాయే సుగుణకు. ఏమ్మా బాగున్నావా? మొన్న వినుకొండలో ప్రతాప్ గారు కనిపించారు. మాట్లాడిన 10 నిమిషాలు నీ గురించే మాట్లాడాడు. ఏం మాట్లాడాడు బాబాయ్? నిన్ను పొగుడుతూ మాట్లాడాడు. ప్రతి మాటలో నీ మీద అనురాగం, ప్రేమ చిలకరిస్తూ మాట్లాడాడు. నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పాడు అన్నాడు సర్పంచ్. మన ఊళ్ళో హైదరాబాద్ నుంచి వచ్చిన కుర్రాళ్ళు తిరుగుతున్నారు. ఎవరు బాబాయ్ వాళ్ళు? ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది. 20 మంది యువకులు వచ్చారమ్మా. అందరూ బాగా చదువుకున్న వాళ్లే. స్వచ్ఛంద సంస్థ తరపున వచ్చారు. జిల్లా కలెక్టర్ నుంచి కూడా లెటర్ తీసుకువచ్చారు. పాలకొండల చుట్టూ ఉన్న గ్రామాల్లో చెట్లు నాటుతారట. వీధులు శుభ్రం చేస్తారట. ప్రతి ఇంట్లో మరుగుదొడ్ల నిర్మాణానికి సహకరిస్తారట. కొంత ఆర్థిక సహకారం వాళ్ళ సంస్థ ద్వారా ఇస్తారట. చిన్న పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేస్తారట ఉచితంగా. వచ్చిన వాళ్లలో 2 ఇంజనీర్లు, 1 డాక్టర్ కూడా ఉన్నాడు. సోలార్ ఎనర్జీతో పేదవాళ్ల ఇళ్లలో విద్యుత్ దీపాలు వెలిగే ఏర్పాట్లు కూడా చేస్తారట. 2 నెలలు మన ఊళ్ళోనే ఉంటారట. కొండ దిగువ భాగంలో గుడారాలు వేసుకొని ఉంటామన్నారు. మన ఊరికి స్వచ్ఛందంగా సేవలు చెయ్యాలని వచ్చిన వాళ్ళు గుడారాల్లో ఉండడం ఏమిటి? గుడారాల్లోకి పాములు, తేళ్లు వచ్చి చేరుతాయి. ఎలా ఉంటారు అక్కడ? అందుకే వాళ్ళందరినీ మన ఊళ్ళోనే ఉండే ఏర్పాట్లు చేశాను. మా ఇంట్లో 4 కుర్రాళ్ళు ఉంటున్నారు. మరో 5 కుర్రాళ్లకు బడేకాన్ని ఇంట్లో బస ఏర్పాటు చేశాను. మొత్తం మీద దాదాపు అందరినీ సర్దేశాను. ఒక్క అబ్బాయి మాత్రం మిగిలిపోయాడు అన్నాడు అచ్యుతరామయ్య. మా ఇంట్లో ఉండమని చెప్పండి. మాకేం అభ్యంతరం లేదు. తమ్ముడు గుంటూరు మెడికల్ కాలేజీలో చేరాడు. నేను మా తాత ఇద్దరమే కదా ఉంటున్నది అంది సుగుణ. 2 నెలల పాటు భోజనం కూడా ఏర్పాటు చేయాలి. నువ్వు చదువుకున్న అమ్మాయివి. వంట చేసి పెట్టడం ఇబ్బంది అవుతుందేమో. పర్వాలేదు బాబాయ్, 2 నెలలే కదా. వాళ్ళు సొంత ఖర్చుతో మన ఊరి సంక్షేమం కోసం కృషి చేస్తుంటే మనం ఆ మాత్రం ఏర్పాట్లు చేయకపోతే ఎలా? తప్పకుండా తీసుకురండి బాబాయ్ అతన్ని అని చెప్పింది సుగుణ. సాయంత్రం పూట వరుణ్ణి వెంట పెట్టుకుని వచ్చాడు అచ్యుతరామయ్య. ఇతనే తల్లి టీం లీడర్. ఆ అబ్బాయి పేరు వరుణ్. పోస్ట్ గ్రాడ్యుయేట్. కలెక్టర్ గారి ద్వారా వచ్చారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అందరూ మనతో కలిసే కుర్రవాళ్లే. మనం సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోయినా సర్దుకుపోయేవాళ్లే. మనకు భయం ఎందుకు? మారుమూల గ్రామంలో ఉండటానికి వాళ్ళు భయపడాలి కానీ ఇక్కడ ఏసీ రూములు ఉండవు. షాపింగ్ మాల్స్ ఉండవు. క్లబ్బులు, సరదాలు ఉండవు అంది సుగుణ వరుణ్ వైపు తేరిపారా చూస్తూ. ఆ అమ్మాయి మాటలకు అతను అడ్డొస్తూ, ఆ సౌకర్యాలు కావాలనుకుంటే ఇక్కడికి ఎందుకు వచ్చేవాళ్ళం? హాయిగా పట్నంలోనే ఉండేవాళ్ళం. సేవా దృక్పథంతోనే ఇక్కడికి వచ్చాం. ఉత్తరాఖండ్లో భూకంపం వస్తే ప్రజలకు సేవ అందించడానికి వెళ్ళాం. మొన్న ఈ మధ్య తమిళనాడు వెళ్ళి వరద బాధితులకు సహాయపడ్డం చెప్పుకుపోయాడతను. మీరేం ఫీల్ కాకండి. ఇక్కడ సౌకర్యాలు ఉండవని మాట వరుసకు చెప్పాను. మా ఇంటిని మీరు సొంత ఇల్లులా భావించండి అంది సుగుణ. అచ్యుతరామయ్య వెళ్ళిపోయాడు. మీకు శ్రమ ఇస్తున్నాం. టెంట్లు వేసుకుని ఉండటం మాకు అలవాటే. సర్పంచ్ మా మాట వినిపించుకునే స్థితిలో లేరు. మా ఇళ్లలో ఉండి మా ఊరికి సేవలు అందించండి అంటూ పట్టుపట్టారు. ఐఎమ్ సారీ అన్నాడతను. భలేవారు మీరు. మొహమాటస్తుల్లా ఉన్నారే. అతని చేతిలోని బ్యాగ్ అందుకోబోయింది. తన చేతిలోని బ్యాగ్ ఆమె తీసుకునే ప్రయత్నాన్ని చెయ్యి అడ్డు పెట్టబోయాడు. శరత్కాలపు వెన్నెలను చేతితో తడిమిన అనుభూతి కలిగింది. ఆమె మెత్తగా తాకింది. పూలచెండును తాకినట్లుగా ఉంది. అప్రయత్నంగా ఆమె చేతిని పట్టుకున్నాడు. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ మేడ్ యూ ఆన్ కంఫర్టబుల్ అన్నాడతను. ఇట్స్ ఆల్ రైట్, లోపలికి రండి, మీరుండే గది చూపిస్తాను అంది ఆమె. చిన్న గది అయినా అందంగా అలంకరించింది. డోర్కు కిటికీలకు వేలాడుతున్న కర్టెన్స్ ఇంట్లో మిషన్ మీద కుట్టి ఎంబ్రాయిడరీ వర్క్ చేసినవి, రెడీమేడ్వి కావు. నవారు మంచం మీద తెల్లటి పరుపు, పూల డిజైన్ ఉన్న బెడ్షీటు, మంచం పక్కన చెక్క టేబుల్, దానిపైన పరిచిన ఎంబ్రాయిడరీ చేసిన టేబుల్ క్లాత్ అన్నీ తెల్లటి తెలుపులో మెరిసిపోతున్నాయి. గదిలోకి కిటికీ పక్కన అల్లుకున్న సన్నజాజి తీగల నుంచి వస్తున్న మధురమైన వాసన అతన్ని పరవశానికి గురిచేశాయి.
తన మోడర్న్ బెడ్రూమ్ స్టడీ కంటే ఈ గది చాలా బాగుంది అనుకున్నాడు. పెరటి వైపుకు తీసుకువెళ్లి బాత్రూమ్, టాయిలెట్ చూపించింది సుగుణ. పక్కన బాదం చెట్టు, మరో పక్కన వేప చెట్టు పెరటికి రక్షక భటుల్లా కనిపించాయి. అక్కడే పెద్ద బావి చుట్టూ సిమెంట్ చప్టా ఉంది. సుగుణ రాకముందు ఆ బావి దగ్గరే ఇంట్లో ఉన్న ముగ్గురు మగాళ్ళు స్నానం చేసేవాళ్ళు. టాయిలెట్ ఉండేది కానీ పెరటి వెనక వైపు ఉన్న చేలల్లోకి వెళ్లాల్సి వచ్చేది కాలకృత్యాలు తీర్చుకోవాలంటే. చనిపోకముందు కూతురు తన ఇంటికి వస్తే ఇబ్బంది పడుతుందని టాయిలెట్, బాత్రూమ్ కట్టించాడు చిట్టయ్య. మీకు ఇష్టమైన కూరలు ఏమిటో చెప్పండి, నాకు చేతనైనట్లు వండుతాను, తిన్నాక తిట్టుకోకండి అంది సుగుణ. తనకు చికెన్ ఫ్రై, చేపల పులుసు అంటే ఇష్టం. రోజు వండినా తింటాడు. సుగుణ వాళ్ళు తింటారో లేదో, వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఎందుకు? అయినా తనకు ఇష్టమైనవి తినటానికి, నచ్చిన అమ్మాయితో కబుర్లు చెప్పటానికి ఇక్కడికి రాలేదు. ఊరికి కొంత మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టాలి. 4 రోజులు రోడ్లు ఊడ్చి, మురిక్కాలవలు బాగు చేయించి, కొన్ని సోలార్ దీపాలు వెలిగించి 2 నెలలు హడావుడి చేస్తే ఊరు బాగుపడుతుందని కాదు. గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. ఎవరో వచ్చి చేయటం ఏమిటి? మన గ్రామాన్ని మనం అభివృద్ధి పదంలో నడుపుకోలేమా అన్న ప్రశ్న గ్రామ యువతకి కలిగించాలనే తన తపన. ఏమిటి ఏదో ఆలోచనలో పడిపోయారు? రోజు మీరు తినే కూరలు ఏమిటో మీకు గుర్తు రావటం లేదా? మనసులోనే పెద్ద లిస్టు తయారు చేసుకుంటున్నారా ఏమిటి అని అడిగింది సుగుణ పకపకా నవ్వుతూ. ఆ అమ్మాయి నవ్వు అతనికి ఆహ్లాదం కలిగించింది. చిన్నప్పుడు తమ ఇంటి పక్కన ఉండే బెంగాలీ అమ్మాయితో ఆడేవాడు. ఆ అమ్మాయి ఇంగ్లీష్లో తనకంటే ధాటిగా మాట్లాడేది. తన మీద పెత్తనం చలాయించేది. బ్రింగ్ దట్ వన్ దిస్ వన్ అంటూ తనకు ఆర్డర్స్ వేసేది. ఎందుకో ఆ అమ్మాయి అంటే ఇష్టపడేవాడు. ఆ అమ్మాయి చెప్పినట్లు నడుచుకునేవాడు. ఆట బొమ్మలన్నీ తెచ్చి ఎదురుగా పెట్టేవాడు. పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను ఏది అడిగితే అది ఇవ్వాలి అనేది. ఆ పిల్ల ఏది మాట్లాడినా తల ఊపేవాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేది కాదు, నిన్ను పెళ్లి చేసుకోమంటావా అని అడిగేది. మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటే బుగ్గ మీదనో తొడ మీదనో గిచ్చేది. అందుకే ప్రతి మాటకు తలూపేవాడని. సెలవు ఇస్తే చాలు ఉదయాన్నే వచ్చేసేది. స్నానం, భోజనం అన్నీ మా ఇంట్లోనే. వాళ్ళమ్మా నాన్న ఇద్దరు ఉద్యోగస్తులు. సాయంత్రం వాళ్ళమ్మ వచ్చాక వాళ్ళింటికి వెళ్ళేది. రాత్రి 8ంటికి మరోసారి వచ్చి ఆంటీ, వరుణ్ బొమ్మ నా దగ్గర ఉండిపోయింది అనేసి కాసేపు కాలక్షేపం చేసి ఇంటికి తిరిగి వెళ్ళేది. అమ్మ ఇద్దరికీ ఒకేసారి స్నానం చేయించేది బాత్రూంలో. ఆ పిల్ల ముందే తను వేసుకున్న డ్రాయర్ తీసివేయబోయేది. సిగ్గుపడిపోయి డ్రాయర్ తీయనిచ్చేవాడు కాదు. చిన్నపిల్లాడివి, నీకు సిగ్గు ఏమిటి? ఆ పిల్ల చూడు నీ ముందే వేసుకున్న బట్టలన్నీ తీసేసి స్నానం చేస్తూ ఉంది అనేది అమ్మ. ఆ అమ్మాయి పగలబడి నవ్వేది నా వైపు చూస్తూ. నేను మరోవైపు తిరిగేవాడిని. అమ్మ చనిపోవటం, ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ట్రాన్స్ఫర్ రావటంతో ఢిల్లీ వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. ఆ పిల్ల పేరు కూడా ఇప్పుడు గుర్తులేదు. కాలేజీలో చదివే రోజుల్లో 4, 5 అమ్మాయిలు తనకు సన్నిహితం కావాలని ఆరాటపడేవాళ్ళు. సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్లే. వాళ్ళు దూకుడుకు తనే తట్టుకోలేకపోయేవాడు. ఆడపిల్లల మీద పెత్తనం చెలాయించాలని కానీ, డామినేటింగ్గా ఉండాలని కానీ ఎప్పుడూ అనుకునేవాడు కాదు. నచ్చితే 4 మాటలు మాట్లాడటం, వాళ్ళేం మాట్లాడినా నవ్వుతూ ఉండిపోవటం, సమాధానం చెప్పకపోవటం తనకి స్టైల్గా ముద్రపడిపోయింది. వీడో మఫ్ అన్నా, వేస్ట్ ఫెలో అన్నా నవ్వుకోవటమే. స్టూడెంట్స్ను సమీకరించి అనాథాశ్రమంలోని పిల్లలకు బట్టలు పంచడం, స్వీట్సు, పళ్ళు ఇవ్వటం చేస్తుంటే ఆశ్చర్యపోయేవాళ్ళు. వాతావరణ కాలుష్యం, చెట్లను నరికితే అనర్థాల గురించి ప్లే కార్డులు పట్టుకుని రోడ్డు పక్కన ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలబడితే అమ్మాయిలంతా నా వైపు వింతగా చూస్తూ ఉండిపోయేవాళ్ళు. కాలేజీ నిర్వహించే ఆటపోటీల్లో, డిబేట్స్లో తనకు ప్రైజులు రావటం గమనించి వీడు మఫ్ కాదు, డిఫరెంట్ అని ముద్ర వేశారు. గింజలు తినే పక్షికి ముత్యాలు తినిపించే ప్రయత్నం చేయకూడదనుకున్నారేమో. తనను గురించి పట్టించుకోవటం మానేశారు. అతని ముఖం దగ్గర చెయ్యి ఉంచి చిటికలు వేసింది సుగుణ. ఏంటి సార్, ఏ లోకంలో ఉన్నారు అని అడిగింది నవ్వుతూ. అతనికి నవ్వు వచ్చేసింది. అతను నవ్వితే మరంత అందంగా కనిపిస్తాడు అనుకుంది సుగుణ ఓ క్షణం. మరుక్షణంలో అతను ఎలా ఉంటే తనకేమిటి? 2 నెలలు ఉండి తన దారిని తను వెళ్ళిపోతాడు అనుకుంది. మీరు ఏం చెప్పడం లేదు కాబట్టి నేను ఏది వండితే అది తినేయాలి అంది సుగుణ తల ఊపాడు. వాళ్ళింట్లో అతిథిగా ఉండి అది కావాలి, ఇది కావాలి అని కమాండ్ చేసే స్థితిలో లేడు. ఇంటి దగ్గర కూడా వంటవాడికి ఏం వండాలో సూచనలు చేయడు. తనకి ఇష్టమైనవి గమనించి వంట మనిషి ఆ కర్రీస్ చేస్తూ ఉంటాడు. బీరకాయ, పాలకూర, ములక్కాడలు వేసి పప్పుచారు చేసింది. ఉదయం చేసిన కంది పచ్చడి వేసింది. వేడి వేడి అన్నంలో అది కలుపుకు తింటూ ఉంటే ఎంతో రుచిగా ఉన్నాయనుకున్నాడు.
వడ్డించిందంతా తినేశాడు, ఒక్క మెతుకు కూడా వదలకుండా. అతని పక్కన కూర్చున్న తాత ఊరి సంగతులు చెప్తున్నాడు కానీ అవేవీ చెవుల్లోకి ఎక్కటం లేదు. తను చెబుతున్న విషయాలు ఆ కుర్రాడికి బుర్రలోకి ఎక్కడం లేదని గ్రహించి, మా మనవరాలు చదువులోనే కాదు, వంటలో కూడా తిరుగులేదు అన్నాడు బాపయ్య. నీ మనవరాల్ని నువ్వు పొగడటమే కానీ వారేం మాట్లాడటం లేదు అంది సుగుణ. చాలా బాగున్నాయి. నన్ను మీరు గౌరవిస్తూ పెద్దపీట వేయాల్సిన అవసరం లేదు. నా పేరు వరుణ్. పోస్ట్ గ్రాడ్యుయేట్ను. సామాన్యమైన కార్యకర్తని. పచ్చడి చేసి పెట్టినా తినేస్తాను. మజ్జిగ నీళ్లు పోసినా అమృతంలా భావిస్తాను అన్నాడు భోజనాలయ్యాక. మేం ఏది తింటే అదే నీకు పెడతాం బాబూ. నీకోసం ప్రత్యేకంగా ఏమీ చెయ్యటం లేదు అన్నాడు బాపయ్య. మీరెంతవరకు చదువుకున్నారు? సుగుణను అడిగాడు వరుణ్. ఎంఎస్సీ చదివాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నా. ఉద్యోగం వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలనుకుంటున్నారా? సిటీల్లో పనిచేస్తారా అని అడిగాడు వరుణ్. ఈ ప్రాంతంలో పనిచేయాలనుకుంటున్నాను. నేను అనుకున్నంత మాత్రాన ఉద్యోగం రాదుగా. వస్తే గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? ఇంటి ముందు వెన్నెల్లో వేసిన మంచం మీద కూర్చుంటూ అడిగాడు. పల్లెల్లో బుట్టలు తట్టలు వాడటం మానేసి పొలం పనులకు ప్లాస్టిక్ తట్టలు వాడుతున్నారు. ఎక్కువ కాలం అవి మన్నికగా ఉంటాయని వాళ్ళ భావన. అవి అరిగిపోయాక బయటపడేస్తే భూమిలో కలిసిపోవని, భూమిని కూడా కలుషితం చేస్తాయని, మొక్కలు పెరగటానికి అడ్డుపడతాయని, అదే వెదురు బుట్టలు తట్టలు పాడైపోయాక పడేస్తే మట్టిలో కలిసిపోతాయని గ్రామీణ ప్రజలకు వివరించాలని, కుటీర పరిశ్రమలు, కోళ్ల పశువుల పెంపకం గ్రామీణులకు వెన్నుదన్నుగా ఉంటాయని నా భావన. ప్రకృతి వ్యవసాయం ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించాలని, ఎరువుల వాడకం తగ్గించాలని, అలా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో అధికారిగా పనిచేసే అదృష్టం కలిగితే గ్రామాలు స్వయం సమృద్ధి దిశలో కృషి చేయాలని ఉద్వేగంగా చెప్పుకుపోయింది. తన మనసులో మెదిలే ఆ ఆలోచనలే ఆ అమ్మాయికి కూడా ఉన్నాయని అర్థమైంది అతనికి. అలా చాలాసేపు మాట్లాడుకున్నారు ఇద్దరు. అతనికి నిద్ర వస్తున్నట్లు గమనించి లోపలికి వెళ్ళింది సుగుణ. ఉదయాన్నే లేచి వరుణ్ గ్రామంలోకి వెళ్ళపోతుంటే, నేను మీతో వస్తాను. ఈ 2 నెలలు మీకు తోడుగా ఉంటాను. నాకు చేతనైన పనిని నేను చేస్తాను అంది సుగుణ. తప్పకుండా రండి అన్నాడతను. అతనితో పాటు నడుస్తూ గ్రామాలకు స్వయం సమృద్ధి స్థాయికి తీసుకువెళ్లడం అంటే దోసిళ్లతో నీళ్లు తెచ్చి ఒకచోట పోసి సముద్రాన్ని తయారు చేసే ప్రయత్నంలాగే ఉంటుందేమో అంది సుగుణ. మనిషి తలుచుకుంటే అసాధ్యం అంటూ ఏదీ ఉండదు. మన రాష్ట్రంలోనే ఎన్నో గ్రామాలు ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎవరో రాజకీయ నాయకుడు వస్తాడు, ఊరిని బాగు చేస్తాడు అనుకోకుండా పాఠశాల, పశువైద్యశాల, పాల సేకరణ కేంద్రం, కోఆపరేటివ్ బ్యాంకు, రక్షిత మంచినీటి పథకం అన్నీ ఊళ్ళో వాళ్ళ సమిష్టి కృషితో ఏర్పాటు చేసుకుంటున్నారు. యువతలో బాధ్యత, పట్టుదల ఉంటే అన్నీ సాధించవచ్చు అన్నాడతను ఆవేశంతో. పెద్దగా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నారు? మీరు ఎన్నో విషయాలపై సాధికారికంగా మాట్లాడుతున్నారు. మీ వ్యక్తిగత అభిప్రాయాలు, ఇష్టాలు, అయిష్టాల గురించి చెప్పరేం? రాత్రి మీకు ఏ కూరంటే ఇష్టం అని అడిగితే సమాధానం చెప్పలేదు. మీరు ఏదో ఒక ఉద్యోగం లేదా చిన్న వ్యాపారం మొదలుపెట్టాక ఊళ్ళ చుట్టూ తిరుగుతున్నారెందుకు? ఏం చెప్తాడు? చెప్పటానికి ఏమీ లేదు. మనసులోని భావాలు ఎవరితో షేర్ చేసుకోలేడు. ఆ విషయాల గురించి మాట్లాడుకోవటం కంటే సమయాన్ని వృధా చెయ్యటమే. మౌనంగా ఉండిపోయాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి. ఎందుకు అడిగానంటే మీ నాన్నగారు సంపాదించి పెడితే మీరు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఖర్చు పెడుతున్నారేమోనని. పైకి అమాయకంగా కనిపించిన తెలివైనదే ఈ అమ్మాయి, జాగ్రత్తగా మాట్లాడేది అనుకున్నాడు. మా ట్రస్ట్ పేరు వసుధా చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ సభ్యులంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే. మా ట్రస్టుకు ఎన్ఆర్ఐ ఫండ్స్ వస్తూ ఉంటాయి. విదేశాల్లోని మా స్నేహితులు పంపుతూ ఉంటారు. కొంత ప్రభుత్వ సహకారం ఉంటుంది. మా టీంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్సు, సివిల్ ఇంజనీర్లు ఉన్నారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు సంవత్సరంలో 1 నెల గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమవుతారు. నా ఒక్కడికే ఏ ఉద్యోగమూ లేదు. వాళ్లకు మద్దతుగా తిరుగుతూ ఉంటాను. సంసారం, బాధ్యతలు మీద పడినప్పుడు మీరు చెప్పినట్లు ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారం మొదలు పెడతాను అన్నాడతను. అతని సమాధానంతో సంతృప్తి పడింది. మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. ఆ మాట అనేసి నాలుక ఖర్చుకుంది. తనెందుకు? ఇతని పెళ్లి తనకెందుకు? ఇతనికి పెళ్లి అయితేనేం, అవ్వకపోతేనేం? రచ్చబండ దగ్గరికి వెళ్లారు. ఊరు మధ్య పెద్ద రావి చెట్టు ఉంది. రావి చెట్టు మొదల చుట్టూ సిట్టింగ్ అరుగు ఉంది. ఆ అరుగు మీద చేరారు ఊళ్ళో ముఖ్యులంతా. ఊళ్ళో మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమందికి మరుగుదొడ్లు ఉన్నాయి, ఎన్ని కొత్తగా కట్టించాల్సిన వివరాలు చెబుతూ ఉన్నాడు ఊరు సర్పంచ్.
వసుధ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్ని టాయిలెట్స్ కట్టబోతున్నారో, రోడ్డు పక్కన ప్రవహించే మురుగు కాలువలకు బదులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కెనాల్స్ నిర్మాణం గురించి ట్రస్ట్ సభ్యులు వివరిస్తున్నారు. వాళ్ళు చెప్పే విషయాలు వింటూ ఉండిపోయింది సుగుణ. ఈ రోజు ఎక్కడా వర్క్ సాగటం లేదా? వరుణ్ణి అడిగింది సుగుణ. మా వాళ్ళంతా వాళ్ళ ఊరికి వెళ్ళారు ఉగాది పండగని. 3 రోజుల తర్వాత గాని తిరిగి వస్తారు. మరి మీరు మీ ఇంటికి వెళ్ళలేదా? మా ఇంట్లో పండగ సందడి ఉండదు. మా అమ్మ నా చిన్నతనంలోనే చనిపోయింది. నాన్నగారు ఏ ఊళ్ళో ఉన్నారో నాకే తెలియదు. ఉగాదికి ఇంటి దగ్గర ఉండనని ఫోన్ చేశారు అన్నాడు కొంచెం దిగులుగా. అందరికీ ఫ్యామిలీ ఉంది, కుటుంబ సభ్యులు ఉన్నారు. తనకే తండ్రి తప్పితే ఎవరూ లేరు. తమ్ముడో చెల్లెలో అన్నయ్యో తాతగారో ఉన్నట్లయితే బాగుండేది. ఫ్యామిలీ కాన్సెప్ట్ ఇంతవరకు అతని అనుభవంలోకి రాలేదు. అది అతనిలో గూడు కట్టుకున్న దిగులు. చుట్టుపక్కల గ్రామాలన్నీ చూశారా అని అడిగింది ఆమె. అన్నీ చూశాను గాని ఎదురుగా కనిపిస్తున్న ఆ ఎత్తైన పాలకొండల్ని ఎక్కలేదు అన్నాడు అతను కొండవైపు చూస్తూ. రండి ఇప్పుడే కొండ ఎక్కేద్దాం, పాలమ్మ బిలం మీకు చూపిస్తాను అంది సుగుణ. ఇద్దరూ కొండ ఎక్కటం మొదలు పెట్టారు. పాలమ్మ బిలం చూడటానికి. కొండ మీద అడవులు దట్టంగా ఉన్నాయి. ఎటువైపు చూసినా పచ్చని తివారీ పరిచినట్లు కంటికి ఇంపుగా కనిపిస్తూ ఉంది. గుబురుగా పెరిగిన చెట్లపై చేరి పక్షుల కిలకిల రావాలు, దరికి 2 వైపులా పొదలు. అడవి తల్లి ఒడిలో లభించే ప్రశాంతత, చల్లదనం అతనికి ఆహ్లాదం కలిగించింది. కొండ మీద తిరుగుతూ ఉంటే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. ఈ కొండ మీద జంతువులు తిరుగుతాయా? సుగణన్ అడిగాడు. మనిషి అలికిడి లేని చోట అడవిలో కుందేళ్లు, అడవి పందులు, జింకలు, నక్కలు తిరుగుతూ ఉంటాయట. నాకు ఎప్పుడూ నక్కలు, జింకలు కనిపించలేదు. కానీ నాకు ఎప్పుడు ఈ కొండల మీదే అడవిలో తిరగాలని ఉంటుంది. ఎంత దూరం నడిచినా ఇబ్బంది అనిపించదు. మా రాజుగారు అదృష్టవంతుడు. రోజు ఆయన ఈ కొండ మీదే తిరుగుతూ ఉంటాడు అంది ఆమె. రాజుగారెవరు అని అడిగాడు అతను. ఫారెస్ట్ గార్డ్. ఆయన డ్యూటీ మీద కొండల మీద తిరుగుతూ అడవులను చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు విధ్వంసం చేయకుండా చూడటమే. వెరీ సిన్సియర్ మ్యాన్ అందామె. పాలమ్మ బిలం దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆ బిలం గురించి తాత చెప్పిన కథ వివరించింది. చిన్నతనంలో తనకు వినిపించిన గాజుల సవడి, అమ్మాయి నవ్వుల గురించి చెప్పింది. బిలంలోకి అడుగులు వేసింది సుగుణ. అతను తటపటాయించేశాడు. ఇటువైపు ఎవరన్నా వస్తే వాళ్ళను తోడుగా తీసుకువెళ్దాం అన్నాడతను. ఆడపిల్లలు నేను చొరవగా లోపలికి అడుగులు వేస్తుంటే మీరు భయపడతారేమిటి? మా తమ్ముడు కూడా మీలాగే గుహలోపలికి రావటానికి భయపడతాడు. తిరునాళ్ళప్పుడు 2 సార్లు గుహలోపలికి వెళ్ళి చూసి వచ్చాడు. లోపలికి వెళ్దాం పదండి. లోపలంతా చికటగా ఉంది. దారిలో బండరాళ్ళు అడ్డంగా ఉన్నాయి. వాటిని తప్పుకుంటూ సుగుణ లోపలికి వెళ్తూ ఉంది. తిరిగి వెళ్ళిపోదాం పదండి అన్నాడతను. భయం లేదు, మీకు తోడు నేనున్నాను కదా అందామె. చిన్నప్పుడు బెంగాలీ అమ్మాయి ఇలాగే మాట్లాడేది. ఇంటి వెనక వైపు దట్టంగా ఉండే చెట్ల కింద చేరి ఆడుకుందామనేది. అక్కడ ఎవరూ ఉండరు, నాకు భయం, ఇంట్లోనే ఆడుకుందాం అనేవాడు తను. నేనున్నాను కదా, దయ్యం వస్తే తోక పట్టుకొని ఆటాడిస్తా అనేది. ఆ పిల్ల దయ్యం అనగానే మరింత బిగుసుకుపోయేవాడు. ఇంకా ఎంత దూరం లోపలికి వెళ్ళాలి? గబ్బిలాల వాసన భరించడం కష్టంగా ఉంది అన్నాడతను. ఇంకా 2 ఫర్లాంగులు. కొంచెం దూరం తల వంచుకొని వెళ్ళాలి. ఆ తర్వాత గుహ చివరి అంచుకు చేరుకుంటాం. అక్కడ చిన్న కొలను ఉంది. నీళ్లు కొబ్బరి నీళ్లలాగా ఉంటాయి. నీళ్లలో నడుస్తూ అవతలికి వెళితే చిన్న గుడి కనిపిస్తుంది. పాలమ్మ గుడికి చేరుకుంటాం అందామె. చిన్న బండరాయి దాటుకునే ప్రయత్నంలో కాలు జారి కింద పడిపోయింది. అతను ఆమె భుజాల చుట్టూ చేతులు బిగించి పడకుండా ఆపగలిగాడు. జాగ్రత్త, ఆ అమ్మాయికి అండగా ఉండు అన్నారెవరో. కొలను దగ్గర ఎవరో ఆ అమ్మాయి ఒక్క క్షణం కనిపించి ఏదో మాట్లాడి మాయమైనట్లు అనిపించింది. అటూ ఇటూ చూశాడు. సుగుణ తప్పితే ఎవరూ కనిపించలేదు. తనకు కనిపించిన అమ్మాయి రూపురేఖలు మరోసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాలేదు. మెరుపు తీగల పెద్ద బొట్టుతో ఒక్క క్షణం కనిపించి మాయమైపోయింది. గమ్మత్తుగా, విచిత్రంగా అనిపించింది. ఆమెను చూస్తే భయం కలగలేదు. మంచు తెరల మధ్య కదలాడినట్లుగా మెరుపులా కనిపించి మాయమైంది. గులాబీ రంగు పుష్పం మధ్య కూర్చొని దీవిస్తున్నట్లుగా కనిపించింది. పూరేకులు నలగకుండా ఎలా కూర్చోగలిగింది? చేతులు ఎత్తి నమస్కరించాలనుకునే లోపే మాయమైంది. ఎవరా శక్తి స్వరూపిణి? పాలకొండల్లో తిరుగుతూ ఉంటుందా తల్లి? అదో భ్రాంత? నిజంగానే కనిపించిందా? ఇటువంటి అనుభవం కలగటం ఇదే మొదటిసారి. నువ్వేమన్నా మాట్లాడావా? సుగుణన్ అడిగాడు. లేదే, నేనేం మాట్లాడలేదు అందామె. సుగుణ ఆలోచనలో పడింది. నిజంగా తను కింద పడపోలేదు. రాయి మీద కాలు పెట్టబోతుంటే కాలు జారింది. కొద్దిగా తూలు వచ్చింది. ఆ వంకతో తనను చుట్టుకుపోయే ప్రయత్నం చేశాడా? తను మాట్లాడకపోయినా మాటలు కలుపుతూ తనను లోబరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడా? ఇక్కడ ఎవరూ లేరని చొరవ చూపిస్తున్నాడా?
చచ్చ, అతడు అటువంటి వ్యక్తి కాదు. తనకు వచ్చిన ఆలోచనలను ఆదిలోనే తుంచేసింది. కొలను మధ్యలో నుంచి నీళ్లలో నడుస్తూ గుడి దగ్గరికి వచ్చారు. నాతో ఎవరో మాట్లాడారు. పద్మంలో పద్మాసనం వేసుకుని కూర్చొని వెలుగులు చిమ్ముతున్న అమ్మవారిలా ఓ క్షణం కనిపించి మాయమైంది అన్నాడతను. ఏం మాట్లాడింది? సమాధానం చెప్పాలంటే ఇబ్బంది పడ్డాడు. మిమ్మల్ని జాగ్రత్తగా చూడమంది, మీకు అండగా ఉండమని చెప్పింది అని చెబితే ఆ అమ్మాయి నమ్ముతుందా? తనేదో కల్పించి చెప్పాననుకోదు. అయినా తను ఇక్కడ ఉండేది 2 నెలలు. ఆమెకు అండగా ఉండడం ఏమిటి? ఆమె తన బంధువు కాదు. ఇంతకు ముందు ఆమెతో పరిచయము లేదు. ముందు ముందు ఆమెను కలిసే అవకాశం కూడా ఉండదు. ఆమె పరీక్షలు పాసై ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. తను ఎక్కడో ఉంటాడో తనకే తెలియదు. ఆమెను తను ప్రేమించలేదు, పెళ్లి చేసుకోపోవటం లేదు. నిజంగానే తను ఏదో భ్రాంతిలో పట్టాడు. ఆమె ప్రశ్నకు జవాబు చెప్పకుండా గుడిలోకి అడుగుపెట్టాడు. గుడిలో కనిపించిన పాలమ్మ విగ్రహం చూసి ఆశ్చర్యపడ్డాడు. తనకు కనిపించి సుగుణకు అండగా ఉండమని చెప్పింది ఆమె. అప్రయత్నంగా చేతులు ఎత్తి అమ్మవారికి నమస్కరించాడు. గుడిలో నుంచి బయటకు వస్తూ ప్రేమలో పడ్డవాళ్లే ఎక్కువగా ఈ గుడికి వస్తూ ఉంటారు. ప్రేమలో విజయం సాధించేటట్లు దీవించమని మొక్కుకుంటారు. మీరు ప్రేమికులా? ఎవరినైనా ప్రేమించారా అని అడిగిందామె. మీటింగ్ ఏ గర్ల్ ఈజ్ లాస్ట్ థింగ్ ఇన్ మై మైండ్ ఎట్ ప్రజెంట్. ముందు ముందు ఎవరినన్నా ప్రేమిస్తానేమో తెలియదు. ఇప్పటికైతే నా మనసును దోచుకోలేదు ఎవరు అన్నాడతను. గొలోపల నుంచి బయటకు రాగానే వస్తాదుల్లా 2 యువకులు కనిపించారు సుగుణకు. వాళ్ళని చూడగానే భయపడిపోయింది. తమ మీద దాడి చేస్తారేమోనని. ఆ 2 చూపులు వరుణ్ మీదే ఉన్నాయి. వాళ్ళిద్దరినీ పక్కకు తీసుకువెళ్ళాడు వరుణ్. తమ మాటలు సుగుణకు వినిపించవని నిర్ధారించుకున్నాక ఇక్కడికి ఎందుకు వచ్చారు? పల్లెటూళ్ళలో నాకు ఎవరూ శత్రువులు లేరు కదా, నన్నెందుకు ఫాలో అవుతున్నారు? మీ ఇద్దరికి వినుకొండలోనే ఉండమని చెప్పాను కదా అని అడిగాడు కొంచెం కోపంగా. మిమ్మల్ని ఫాలో అవ్వటమే మా డ్యూటీ. మిమ్మల్ని వదిలేసి దూరంగా ఉంటున్నామని మీ నాన్నగారికి తెలిస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయి. మీ ఇద్దరు కొండ ఎక్కడం చూశాం. మా మనసు ఏదో కీడుని శంకించింది. మీరు ఫాలో కావద్దని చెప్పినా మిమ్మల్ని అనుసరించాం. మీరు గుహలోకి వెళ్ళడం కూడా గమనించాం. అందుకే ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం. మీరు లోపల నుంచి బయటికి రావటం ఆలస్యం అయ్యేసరికి కంగారు పడ్డాం. వాళ్ళిద్దరిలో పొడుగ్గా ఉన్న వ్యక్తి చెప్పాడు. సర్లేండి, అమ్మాయితో కలిసి కొండ మీద తిరుగుతున్నట్లు నాన్నగారికి ఇన్ఫర్మేషన్ పంపకండి. మళ్ళీ నన్ను బయట తిరగనివ్వరు. ఆయనతో పాటు ఆఫీస్కి వెళ్ళి పక్క గదిలో కూర్చోవాలి. రోజు అదొక నరకం. ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నాను. నా సంతోషాన్ని చెడగట్టుకోండి రషీద్ బాయ్ అన్నాడు వరుణ్. వరుణ్ మాటలకు నవ్వేశాడు రషీద్. చిన్నప్పటి నుంచి రషీద్ తెలుసు, నాన్నకు నమ్మిన బంటు. అతనికి నాన్న ఇల్లు కట్టించాడు. 2 అక్కల పెళ్లిళ్లకు ఆయన ఖర్చు నానే భరించాడు. తనకంటే 4 ఏళ్లు పెద్ద. తనంటే ప్రాణం. తనకు ఎటువంటి ఇబ్బందులు ఆపదలు రాకుండా ఉండడానికి నాన్న అదివరకు నలుగురిని పంపేవాడు తన వెంట. ఎవరూ అవసరం లేదు నాన్న అన్నాడు ఒకసారి తండ్రికి. అవసరం లేదనుకుంటే నువ్వు సామాజిక సేవ అంటూ బయట తిరగటం అనవసరం. నాతో పాటు ఆఫీస్కి వస్తే వ్యాపారంలో మెళకువలు నేర్పుతాను అన్నాడు రాఘవ. ఆయన మాటలకు ఎదురు చెప్పలేక 2 సరిపోతారు నాకు కాపలా కాయటానికి అన్నాడు తను. తను ఎప్పుడు బయటికి వచ్చినా తన బాడీగార్డ్స్లో రషీద్ ఉండేటట్లుగా పట్టుపట్టాడు. అతనైతే తను చెప్పినట్లు చేస్తాడు. వరుణ్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది వరుణ్ సుగుణలకు దూరంగా వెళ్ళిపోయారు. అతను వచ్చాక వాళ్ళిద్దరు ఎవరు అని అడిగింది సుగుణ. మా ట్రస్ట్లో పనిచేస్తున్నారు. మా సంస్థకు ఆర్థిక సహాయం వాళ్ళ నుంచే ఎక్కువగా వస్తుంది. పాలకొండల్ని చూడటానికి వచ్చారు. అబద్ధం గోడ కట్టినట్లుగా చెప్పేశాడు. నమ్మేసింది. అయినా ఏదో అనుమానం తొలిచివేస్తూనే ఉంది. మీ వాళ్ళందరూ పనిచేసే చోట వాళ్ళు ఎప్పుడూ కనిపించలేదే? కండలు తిరిగి కుస్తీ పట్టే వాళ్ళలాగా కనిపిస్తున్నారు. ఒక్కొక్కరు 10 మందికి సమాధానం చెప్పే వాళ్ళలాగా కనిపిస్తున్నారు. వాళ్ళని చూడగానే భయమేసింది అందామె. వాళ్ళు సైట్లో పనిచేయరు. ఆర్థిక వ్యవహారాలే చూస్తూ ఉంటారు. మరీ లావెక్కుతున్నారు. పల్లెల్లో పని చేయండి అని చెబుతానులే అన్నాడతను నవ్వుతూ. కొండ దిగి వచ్చేశారు చీకటి పడకముందే. ప్రాథమిక పాఠశాల దగ్గర టాయిలెట్స్ కట్టిస్తున్నాడు వరుణ్. రోడ్డు మీద నుంచి పాఠశాల వెళ్లేందుకు సిమెంట్ పాత్వే కూడా ఏర్పాటు చేస్తున్నాడు. కట్టుబడికి అవసరమైన ఇటుకలు, సిమెంట్ బస్తాలు, ఇసుక గుట్ట రోడ్డు మీద ఉన్నాయి. నాగబాబు జీప్ మీద అటువైపు వచ్చాడు. రోడ్డు మీద ఉన్న మెటీరియల్ చూసి మండిపడ్డాడు. మండలంలో ఏ ప్రభుత్వ కట్టడాలైనా, కాలువ పనులైనా, రోడ్ల మరమ్మతులైనా అతనే చేయిస్తూ ఉంటాడు. కాంట్రాక్టుల మీద బాగా సంపాదించాడు. ఆ ప్రాంతంలోని బ్రాందీ షాపులన్నీ అతనివే. ఎమ్మెల్యే తమ్ముడు. అతనంటే ఆ ప్రాంతంలోని వాళ్ళంతా భయపడతారు. 30 ఏళ్లు ఉంటాయి. ఇంకా పెళ్లి చేసుకోలేదు.
ఎవడ్రా రోడ్డు మీద ఇటుకలు పరిచి ఇసుక పోసింది? ఎవరిక్కడ పనులు చేయిస్తున్నది? పెద్దగా అరిచాడు అక్కడ ఉన్న వాళ్ళ మీద. అతను అరుస్తుంటే సమాధానం చెప్పలేక వరుణ్ దగ్గరికి వచ్చి చెప్పారు. మేము స్వచ్ఛంద సంస్థకు చెందిన వాళ్ళం. పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మిస్తున్నామండి. మరో గంటలో రోడ్డు మీద ఉన్న మెటీరియల్ అంతా తీసేస్తాం. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అన్నాడు వరుణ్ మొహం మీద నవ్వు చెదరనివ్వకుండా. నాగరాజు అతన్ని వెనక్కు నెట్టేశాడు బలమంతా ఉపయోగించి. నీ బోడీ ఇంగ్లీషు నువ్వును. మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? పట్నం గాడిద కొడుకులంతా పబ్లిసిటీ కోసం పల్లెటూరి మీద పడతారు. 4 రోజులు 4 రూపాయలు పనిచేసి భుజం ఎగరేస్తూ ఉంటారు. నా ఎదురుగా నిలబడే మాట్లాడే ధైర్యం వచ్చిందా నీకు? పక్కన నిలబడి చేతులు కట్టుకొని సమాధానం చెప్పు అన్నాడు తన పొగరును ప్రదర్శిస్తూ.